వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమారి గారు ఉన్నారు. అయితే ప్రెజెంట్ విజయసాయిరెడ్డి ఇష్యూ 2 రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ ఇష్యూ ఏంటి? దానికి అంటే వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది ఒకసారి ఆయన ఇప్పటికే విశ్లేషించారు. దాన్ని ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్తే. విజయసాయిరెడ్డి టాపిక్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సో, అలా రావడానికి కూడా వాళ్ళు తప్పుని కప్పిపుచ్చుకుంటున్నారు. సో, దానికి గల కారణం? తప్పును కప్పించుకోవడానికి ఏం లేదమ్మా. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఒక అభియోగం చేశాడు. అభియోగం కరెక్టా కాదా అనేది నిరూపించాల్సిన బాధ్యత ఉంది. ఆ అమ్మాయిని కూడా ఎందుకు సస్పెండ్ చేశారనేది. అలాగే ఉదాహరణకి ఇప్పుడు ఇంకొక ఆమెని ఆల్రెడీ సింహాచలం ట్రస్ట్ అంటే చాలా గొప్ప ట్రస్ట్. అసలు 28 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిని అక్కడ పెట్టడం ఏంటి, మళ్ళీ ఎందుకు సస్పెండ్ చేశారు, అది కూడా ఎంక్వైరీ చేయమంటున్నాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, కోకొకళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు విజయసాయిరెడ్డి గారు సీనియరు, సోమియుడు, మంచివాడు, మేము ఒప్పుకుంటాం. మీరు ముసలివాడా బాలకుమారుడా అనేది తెలియాలి. అది తెలియాలంటే మేమేం అడుగుతున్నాం, మీరు దాన్ని నిరూపించుకోండి. అడిగిన ప్రెస్ వాళ్ళని వచ్చి ఒరే అంటారు, అవి చెప్పిన వాళ్ళందరినీ మిమ్మల్ని లోన్ ఏం చేస్తాను, నాకు మొత్తం చట్టం ఉంది, పార్లమెంట్ నా చేతిలో ఉంది, మోడీ గారు నా చేతుల్లో ఉన్నారంటే యువతలు ఎవరు భయపడిపోరు. అండ్ అలాగే ఇప్పుడు ఇదివరకు అంబటి రాంబాబు కావచ్చు, మిగిలిన వైసీపీ నేతలు కావచ్చు, ఇలాంటి ఇష్యూల్లోనే బయటకొచ్చారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి, నందమూరి ఫ్యామిలీకి సంబంధాలు ఉన్నాయని తెలిసిన విషయమే. దాన్ని ఏమన్నా అడ్డు పెట్టుకొని ఏమన్నా అంటే టీడీపీ రెస్పాండ్ అవ్వకుండా ఉండే టీడీపీ కానీ నందమూరి ఫ్యామిలీ కానీ ఇలాంటి వాటికి కుటుంబాలు వాళ్ళ సొంత కుటుంబాలనే యాక్సెప్ట్ చేయరు. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. అవి ఉండొచ్చు, ఆయనకి రిలేషన్ ఉండొచ్చు, మేబీ అవన్నీ ఉండొచ్చు, కానీ ఇలాంటి వాటికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోను. ఇలాంటిది ఆడపిల్లల వ్యవహారంలో అసలు యాక్సెప్ట్ చేయరు. రెండోది వైసీపీ పాలనే అవినీతి పాలన. వైసీపీ పాలనే మొత్తం టోటల్గా ఆడవాళ్ళని అసభ్యకరంగా ప్రవర్తించే పాలన. అంటే చెల్లుల్ని పట్టించుకోడు అన్న, మంత్రులు వచ్చి రోడ్డు మీద ఏ ఆడపిల్లనైనా ఒక అరగంట వచ్చేయనే రేటు. ఇది వాస్తవమా కాదా అనేది అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి అప్ టు అంబటి రాంబాబు దగ్గర నుంచి మనం ఎవరినైనా తీసుకుందాం కదా. ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా మరి సభ్య సమాజం అనిపించే మాటలా కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు కనబడవు, వినబడవు, చట్టం తను చేసుకోవాలా, అది వాళ్ళ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ మీద తప్పు అయితే తీయాలి. ఒకవేళ నిజంగా అభియోగం చేసి తప్పుడు అభియోగాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు చాలా క్లీన్ చీట్ వచ్చింది, విజయసాయిరెడ్డి గారు చాలా మంచివారు, తప్పలేదు. మేమేమో ఆయన్ని అభియోగం మోపలేదు. సార్ అలాగే ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయం పక్కన పెడితే అండ్ షర్మిల సునీత కూడా కావచ్చు, పాలిటిక్స్ ముందు ఉన్న హుషారుగా ఇప్పుడు లేరు, అంతా సైలెంట్ అయిపోయారు. అండ్ అలాగే రిలేషన్ కూడా వాళ్ళ మదర్తో కొంచెం పెరిగినట్టే అనిపిస్తుంది. దానికి ఎవరు షర్మిల గారితో? వాళ్ళ మదర్ది జగన్ గారితోనా? ఇప్పుడు తల్లి కొడుకుని వదులుకుంటుందా? కూతుర్ని వదులుకుంటుందా? ఏది ఉండదు. రాజకీయం వేరు, కుటుంబం వేరు. కుటుంబం విడిపోవాలని ఎప్పుడు కోరుకోకూడదు, కుటుంబం కలవాలనే కోరుకోవాలి, కుటుంబం కలిసి ఉండాలని కోరుకోవాలి. రాజకీయాలు వేరు, రాజకీయాలకి కుటుంబానికి కలపకూడదు, ఎప్పుడూ కలపకూడదు. ఇప్పుడు ఇలాంటి విజయసాయిరెడ్డి అలాంటి వాళ్ళు వచ్చి మధ్యలోని ఒక ఆయుధం పోస్తారు కూడా విడగొట్టాలని చూస్తుంటారు. కానీ కుటుంబం కలిసి ఉండాలనే మనం కోరుకోవాలి. అండ్ అలాగే సినిమా పరంగా చూసుకుంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు తగ్గించడం అనేది. చిన్న సినిమాలని ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా ప్రోత్సహించే అవకాశం ఉంది? అసలు గవర్నమెంట్ స్టాండ్ అవనియండి. గవర్నమెంట్ స్టాండ్ అయితే విధి విధానాలు అన్నీ పెట్టిన తర్వాత చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉండి ఎలా రావాలి, ఏ విధంగా రేటు పెట్టాలి, ఏ విధంగా ఉండాలి, అలాగే ఇండస్ట్రీ ఎలా నిలబడాలి, మల్టీప్లెక్స్లో చిన్న సినిమా ఎలా చూడాలి, అలాగే పెద్ద సినిమా ఎలా చూడాలి, మన 20% ఆక్యుపేషన్ ఎలా కావాలి, అలాగే మనకు 2:30 షో ఎలా కావాలి, ఇవన్నీ కూడా ఇంకొంచెం టైం తీసుకుంటుంది, కానీ అన్నీ అవుతాయి. సో చూశారు కదా, విజయసాయిరెడ్డి టాపిక్ అనేది ఒక కొలిక్కి రావాలి. ఖచ్చితంగా ఆయన మీడియాకి కానీ, మీడియా మీద ఏవైతే అభియోగాలు చేశారో అవి కానీ ఇవన్నిటికి ఆయన సమాధానం చెప్పి తీరాలని నట్టి కుమార్ గారు చెప్తున్నారు. అలాగే సినిమాల విషయంలో కూడా చిన్న సినిమా బతకాలి, అలాగే పెద్ద సినిమా కూడా బతకాలి. వాటికి తగ్గట్టుగా నిర్ణయాలు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ దానికి కొంచెం టైం ఇవ్వండి అని కూడా ఆయన చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు G16 మీడియా.